ఘననామములో ఈ ఉదయకాలపు ఆరాధనకు వచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వశక్తి కలిగిన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చదవబడిన భాగములు సంఖ్యాకాండం 11 అధ్యాయం 4 నుండి 18 వచనాలు, కొరింథీ 2వ పత్రిక 11 అధ్యాయం 22 నుండి 28 వచనాలు. ఈ భాగములను మనము చదవగా విని ఉన్నాం. చదవబడినటువంటి భాగములను బట్టి ఈ దిన ధ్యాన అంశము ఆపేక్షించుట. ఆపేక్షించడం అంటే కోరుకోవడం. ఆపేక్షించడం అని అంటే కోరుకోవడం. ఉపేక్షించుట అంటే విడిచిపెట్టడం. ఆపేక్షించుట అంటే కోరుకోవటం. దేవుని వాక్య చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో, సంఘ చరిత్రలో, పరిశుద్ధ గ్రంథ చరిత్రలో చాలా స్పష్టమైనటువంటి విషయం ఈ అంశం మీద ఉండింది. దేవుని సన్నిధిలో మనము ఎలాంటి ఆపేక్షలు కలిగి ఉండాలి, ఎలాగా వేటిని ఆశించాలి, వేటిని కోరుకోవాలి, వేటిని కోరుకోకూడదు అనే స్పష్టమైన వివరణ మనకి పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా ఇచ్చింది. ఆ నేపథ్యములో నుండి నేటి సంఘానికి విశ్వాసిగా మనకు అవసరమైన విషయాలను కొన్ని, మొత్తం అయితే సమయానికి కుదరదు గనుక వీలైనన్ని మ్యాక్సిమం షార్ట్ చేయడానికే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క అంశం పెద్ద ప్రసంగం, కానీ అన్ని అంశాలు షార్ట్లో నేర్చుకుందాం. ఎందుకంటే వినడానికి తెలిసినవిలా ఉంటాయి కనుక త్వరగా దేవుని మాటలు నేర్చుకుందాం. ప్రియమైన వర్లరా, ఇశ్రాయేలీలు మనం సంఖ్యాకాండం 11 అధ్యాయం చదివేసరికే ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటాం. ఇశ్రాయేలీలు మాంసాపేక్ష కలిగిన వారై ప్రభువుని దుఃఖపెట్టారు, ప్రభువు కోపానికి గురయ్యారు అని ఒక డెసిజన్కి వచ్చేసి ఉంటాం. అయితే నేను లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇంకొన్ని విషయాలు ప్రభువు బయలుపరిచారు. ఉన్నవే, కొన్నిసార్లు కొంతమందికి తెలిసినవి అయి ఉండొచ్చు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా వచ్చిన వాటి విషయంలో నుంచే మరలా కొత్త విధానంగా మాట్లాడుతుంటాడు. ఆయన వాక్యం అందుకే తేనె కంటే జుంటె తేనె దారల కంటే మధురమైంది. విన్న వాక్యమే ఎందుకో మరలా కొన్ని విషయాలు కొత్తగా వినే అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల చరిత్రలో అరణ్య ప్రయాణం చాలా అద్వితీయమైంది. చరిత్రకారులు, వేదాంతులు చెప్పే మాట ఏంటనంటే, ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణము భౌతికమైన జీవితానికి సాదృశ్యంగాను, కానాను లేదా స్వాస్థ్యమును చేరుకోవటం అనే అంశాన్ని పరలోక రాజ్యాన్ని చేరుకోవటముతో పోల్చి చెబుతూ ఉంటారు. నిజంగా ఆ ప్రయాణము కూడా అలాంటిదే. ఇదే దృక్పథం మీద చాలా పాటలు కూడా వచ్చినాయి. అయితే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలీలు అరణ్యములో దేవుని ప్రత్యక్షతను అనుభవించడానికి వారి ఎదుట పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు కనబడుతూ ఉన్నా ఆ ప్రత్యక్షత చాలదు అన్నట్టుగా దేవుడే వారి మధ్య నివాసం ఉన్నాడు అనడానికి ప్రతీకగా ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించుకున్నాడు. మోషే ద్వారా నిర్మించాడు. ప్రత్యక్ష గుడారం నిర్మించబడిన తర్వాత 10వ అధ్యాయం అంతా మనకి చెప్పే విషయం ఏంటనంటే, ప్రత్యక్ష గుడారపు కదలికలను బట్టి 9వ అధ్యాయము 10వ అధ్యాయం, ముఖ్యంగా 9వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారపు కదలికలు, ప్రత్యక్ష గుడారం మీద ఉంచబడిన దేవుని మేఘం యొక్క కదలికలను బట్టి వారు ప్రయాణము ఆధారపడింది. దేవుని మేఘము కదిలింది అని అంటే ఒకవేళ వాళ్ళ ప్రయాణం ఎంత విశ్వాస సహితమైనదనంటే, ఎంత విశ్వాసయుక్తమైనదంటే, వారు ఎంత విశ్వాసులనంటే, ఒక చోట దేవుని మేఘం ఆగింది. ఆగిన వెంటనే దేవుని మేఘం ఆగిందిరా నాన్న గుడారాలు వేసుకుందాం అని ఒకరికొకరు చెప్పుకోవడం, గుడారపు మేకులు వేసుకోవడం, గుడారం కట్టిన తర్వాత మన్నా ఏరుకోవడానికి వెళ్ళొచ్చేలా ఒకవేళ కనుక మేఘము కదిలితే మరలా భోజనం గురించి ఆలోచించడం కాదు, వెంటనే మేకులు పీకేసి
టెంట్ మళ్ళా చుట్టేసి మేఘము ఎంత దూరం ప్రయాణం చేయిస్తుందో అంత దూరం ప్రయాణం కదిలినప్పుడు కదలిక, ఆగినప్పుడు ఆగడం. అది అర్ధరాత్ర, మిట్ట మధ్యాహ్నమా, భోజనం చేస్తున్నామా? అబ్బే, మనకి సర్వసాధారణంగా భోజనం దగ్గర నుంచి లేవడం అంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతాం. ఎవరైనా చిన్న బిడ్డలో భోజనం దగ్గర నుంచి లేవద్దు అంటే కొంచెం అది ఆరోగ్యకరమైంది కదా, అది లేకపోతే జీవం ఉండదు కదా, అందుకే భోజనం చేసి అప్పుడు వెళ్తే పనికి బాగుంటుంది అనుకుంటా. కొన్నిసార్లు పని ఒత్తిడిని బట్టి తింటున్న అన్నంలోనే తప్పని పరిస్థితుల్లో కడిగాల్సి వస్తుంది. ఇశ్రాయేలు జీవితంలో అలాంటి అనుభవాలు ఎన్నున్నాయో జాగ్రత్తగా గమనిస్తే 9వ అధ్యాయం వీలైతే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదవండి. మేఘం కదిలినప్పుడు కదిలారట, మేఘం ఆగినప్పుడు ఆగారు. ఎంత సిద్ధపాటు కలిగిన ప్రయాణము. నాకు అనిపించింది నిశ్చయంగా నేటి క్రైస్తవ సంఘము విశ్వాసి అలాంటి సిద్ధపాటుతో ఉంటే, నా కుమారుడా రా అని కానీ దేవుని దగ్గర నుంచి పిలుపు వస్తే, అంతే కదా, నరులారా అదే పిలుపు, నా కుమారుడా రా అనే స్వరం వినబడిన వెంటనే ఇమ్మీడియట్గా దేవుని దగ్గర నుంచి పిలుపు వచ్చిందని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాం. అందుకే అరణ్య ప్రయాణం నేటి మన జీవితానికి సాదృశ్యంగా ఉందని. అలాంటి ఆత్మీయ అనుభవాల గుండా నడిపించబడుతున్నారు. ప్రత్యక్ష గుడారం దగ్గర వారు చేసిన ఆరాధన చాలా గొప్పది. ఒకసారి 10వ అధ్యాయము చివరి వచనం చదివితే, వారు ప్రభువుని ప్రత్యక్ష గుడారం నిలబెట్టినప్పుడు ఎలాగున ఆరాధించారో చూస్తే 10వ అధ్యాయం సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35-36 వచనాల్లో, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించి వారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలారమ్ము అనెను. అంటే దేవుని సన్నిధి, దేవుని రాక అనుభవిస్తూ ఉన్నారు. వారు దేవునితో నడుస్తూ ఉన్నారు. దేవుడు వారితో ఏమైపోయారనంటే ఒక ఫ్రెండ్ లాగా, ఒక తండ్రిలాగా, ఒక కుటుంబ సభ్యునిలాగా ప్రభువు రావడం వెళ్ళడం అనే అనుభవాల గుండా నడిపించబడుతున్నారు. అలాంటి నేపథ్యంలో సడన్గా వారి మధ్య ఒక భయంకరమైన పరిస్థితి తలెత్తింది. వారిలో మిశ్రిత జనాంగం ఉన్నారట. ఈ మిశ్రిత జనాంగం ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలు ఆ అర్ధరాత్రి వేళ పస్కా పండుగ ఆచరించిన రాత్రి వేళ ఇశ్రాయేలీలతో పాటు ఆ పండుగ ఆచరించి విమోచించబడిన వారు కొందరున్నారు ఇశ్రాయేలేతరులు. వారు ఆ అర్ధరాత్రి వేళ ఇశ్రాయేలుతో పాటు మేమును మిమ్మల్ని అనుసరిస్తాం, మీరు మన దేవుడు యెహోవా అని వారిని వెంబడిస్తూ వచ్చారు. వాస్తవానికి సనుగుడు, సంశయాలు ఇవి ప్రారంభించింది ఈ మిశ్రిత జనాంగము దగ్గర నుంచే. చాలా ప్రమాదం. మిశ్రితమైన ఆలోచనలు చాలా భయంకరం. ఇవి కర్ర ఎరగకుండా, పాము చావకుండా ఉండే బ్రతుకులు అన్నమాట. అంటే అయితే అవునని ఉండాలి, లేదా కాదని ఉండాలి. ఆ రెండు కాని వారిలో కనుక ఈ జనాంగమునకు ఒక కోరిక కలిగిందట. ఏం కలిగిందనంటే మాంసాపేక్ష గలవారు. సో మాంసం కొరకు అడిగితే బాగానే ఉన్నాను. మాంసంతో పాటు చాలా కోరుకుంటున్నారు వారు. వారికి చాలా అవసరత ఏర్పడింది. ఇంగ్లీష్లో చాలా బాగా ఉంటుంది ఈ రెఫరెన్స్. అండ్ ద మిక్స్ మల్టిట్యూడ్ దట్ వాజ్ అమాంగ్ దెమ్ ఫెల్ లస్టింగ్. మాంసాపేక్షని కింగ్ జేమ్స్ వర్షన్లో లస్టింగ్ అని మెన్షన్ చేశాడు. అని అంటే శరీర కార్యము, వ్యభిచారము, కామము అనే మాటతో పోల్చారు. NIVలో అయితే క్రేవింగ్ అని అన్నారు. కానీ అంటే మాంసాపేక్ష, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే తిండిబోతుతనం అనేది వ్యభిచారముతోనే సమానమన్నట్టుగా ఈ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆల్సో వెప్ట్ అగైన్ అండ్ సెడ్, హూ షల్ గివ్ us ఫ్లెష్ టు ఈట్. అంటే మాకు మాంసం తినడానికి ఎవరిస్తారు? ఎవరిని అడుగుతున్నారు ఈ మాట? దేవుణ్ణి సనుక్కుంటా. చూడండి, వాళ్ళకు కొన్ని జ్ఞాపకాలు వచ్చినాయి అంట. దే రిమెంబర్, అంటే నేను షార్ట్ చేశాను ఇది, ఫిష్, కుకుంబర్, మెలన్, లీక్స్, ఆనియన్స్ అండ్ ద గార్లిక్. ఎంత అంటే దేవుడు ఇక్కడ లస్టింగ్ అనే మాటతో ఎందుకు పోల్చాడో ఈ వివరణ అంతా రాసిన తర్వాత అర్థమైంది. మాంసాపేక్ష ఒకటే లేదు వాళ్ళకి,
తిండిబోతుతనంతో ఉన్నారు, కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకు అనంటే క్రిందకి వెళితే పరలోకపు ఆహారమైన మన్నాని తృణప్రాయంగా చేసి మాట్లాడుతున్నారు, చాలా చులకనగా చేసి మాట్లాడుతున్నారు. దేవదూతలు భుజించే ఆహారముతో దేవుడు వారిని పోషిస్తూ ఉంటే, వారికి క్షేమమును కలిగిస్తూ ఉంటే, దేవుడు అద్భుతమైన పోషణతో వారిని నడిపిస్తూ ఉంటే, దేవుని అద్భుతమైన కార్యాన్ని, దేవుని మహిమ కార్యాన్ని వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మన్నా గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ మన్నా ఒకటే ఉంది మా దగ్గర, ఇది తప్ప ఇంకేముంది అని చాలా తేలికగా తీసి పాడేశారు. దయచేసి కింద కూర్చున్న కుటుంబాలు గమనించండి. చిన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు మీ పిల్లలని మీ ఆధ్వర్యంలో ఉంచుకోండి. మిగిలిన వారు వాక్యం వినడానికి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. దయచేసి గమనించండి. మీ పిల్లల్ని, మీ చంటి పిల్లల్ని మీ దగ్గరే పెట్టుకోండి. చిన్న బిడ్డలు అల్లరి చేయకుండా మీరు జాగ్రత్తగా వారిని కంట్రోల్ చేయండి. మిగిలిన వారు వాక్యం నుండి డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేసిన వారు అవుతారు. గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులరా, జాగ్రత్తగా గమనిస్తే ఎంతో సంతోషముతో ప్రభువుని ఆరాధించి దేవుడు లేచునుగాక, శత్రువులు చెదరిపోవుదురుగాక అని స్తుతించిన వారు, అంటే దేవుడు దిగి వస్తే వారి శత్రువులు చెదిరిపోతారు. ఎంత గంభీరమైన స్తోత్రం చేసిన వారు, అదే దేవుడు గనక దిగి వస్తే మా సనుగును బట్టి, మా ప్రశ్నలను బట్టి, మా అవిశ్వాసపు ఆలోచనలు బట్టి అదే దేవుడు దిగి వస్తే మేమును కూడా చెదిరిపోయే ప్రమాదం ఉంటదని గుర్తించలేకపోయారు. సో జాగ్రత్తగా గమనిస్తే వీరు మాంసముతో పాటు ఏమేం కోరుకుంటున్నారట? చేపలు, కీరదోస, దోసకాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలంటే వెల్లుల్లి. వెల్లుల్లి లేకుండా ఏ కూర ఉండదు కదా. సకల రుచిని కోరుకుంటున్నారు, మంచిదే. అసలు ఒక కూర వండటానికి ఇంపార్టెంట్ థింగ్స్ ఏం కావాలి అండి? ఆయిల్ కావాలి, ఏమండి, ఆనియన్ కావాలి, తర్వాత స్పైసెస్ కదా, కారం కావాలి, ఉప్పు కావాలి. ఈ వనరులన్నీ సమకూర్చబడాలనంటే ఎంతకాలం వారు పంట పండిస్తే, ఎంత భూమితో ఎంత శ్రమ పడితే వారికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంతకాలం వారు డబ్బులతో కొనుక్కొని ఆ రుచికరమైన వంట అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుంటారు. ఈ లెక్కన ఒక్కొక్క మనిషికి లేదా ఒక్కొక్క కుటుంబానికి 6 లక్షల కుటుంబాలకి పోషణ అంటే సరిపోతుందా? ఎలా పంట సాధ్యం? దేవుని కృప ఏంటో తెలుసు. అక్కడ వారు కష్టపడకుండా, వారికి చెమట చిందించబడకుండా, వారు వ్యవసాయం చేయని అవసరం లేకుండా వారు శ్రేష్టమైన మన్నా చేత పోషించబడటానికి, ఈ మన్నా స్వచ్ఛమైన నూనె తేనె రుచి కలిగింది, నూనెలాగా తేనెలాగా రుచి కలిగింది, ఆరోగ్యకరమైనది. ఈ మన్నా ఎలాంటిదనంటే, ఈ మన్నా తిన్న ఈ బిడ్డలు నిద్రపోతే, ఒకవేళ నిద్రలో వారు గనక సాగితే వారి శరీరముతో పాటు ఏం సాగిని? వారు ధరించిన వస్త్రాలు సాగిని, వారి చెప్పులు పాతగిలలేదు. వారి యొక్క ప్రతి పరిస్థితి కూడా కొత్త బట్టలు అవసరం లేకుండా, కొత్త వనరులేం అవసరం లేకుండా దేవుడు ప్రతి దినము సర్వ సమృద్ధితో పోషిస్తూ ఉన్నాడు. వారికి ఆకలేసేమీ అడగట్లేదు. వారు ఆకలితో ఉండి కదా, ఆకలితో ఉండి ఆహారం అడిగితే బాగుంటుంది. కడుపు నిండా తిని, కడుపు నిండిన వాడు ఏం చేస్తాడట? తేనె పట్టునైనా తొక్కివేయును, తేనె పట్టుని తొక్కేస్తాడట. ఇశ్రాయేలీయుల పరిస్థితి అలాగే ఉంది. ఆకలితో ఉండి ప్రార్థిస్తే అది వేరు. ప్రభువా, మాకు ఒకవేళ మాంసం తినాలనుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా. దేవా, అద్భుతమైన మన్నాతో మమ్మల్ని పోషిస్తున్నావు, మేము మాంసం తిని చాలా కాలమైంది, నీ చిత్తమైతే, తప్పులేదు కదా, నిజమే, తప్పులేదు. దేవుడిని అడగ, నీ చిత్తమైతే మాకు మాంసం పెట్టు, లేదు మేము ఇదే భోజనం చేసి గమ్యాన్ని చేరడం నీ చిత్తమైతే
మా హృదయాల్ని స్థిరపరచు. ఇది కదా చేయాల్సిన ప్రార్థన. దేవుడు నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు ఇచ్చాడు, చేదుగా ఉన్నాయి నీళ్ళు అన్నప్పుడు మధురంగా మార్చాడు, ఆహారం కోసం ఏడ్చినప్పుడు మన్నాని కురిపించాడు. ఇంత సమృద్ధినిచ్చిన దేవుడు, నువ్వు ప్రార్థిస్తే జవాబిస్తున్న దేవుడు, ఒకవేళ తినాలి అని అనిపించినప్పుడు మాంసం కావాలని అడుగు, అంతవరకే. కానీ ఐగుప్తులో మేము దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? వదిలేసి వచ్చిన బానిసత్వాన్ని, వదిలేసి వచ్చిన దాసత్వాన్ని, వదిలేసి వచ్చిన పాపాన్ని, వదిలేసి వచ్చినటువంటి చెరని మరలా కావాలని కోరుకున్నట్టుగా ఉంది వారి తత్వం. దేవుడు స్వతంత్రతనిచ్చేవాడు, ఆయన బానిసగా చేసేవాడు కాడు. ఆయన స్వాతంత్రం ఇచ్చాడు వీరికి, కానీ వీరు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? దాస్యములోకి. వీళ్ళ ఆపేక్ష, వీళ్ళ మాంసాపేక్ష వీరికి తెలియకుండానే వీరు ఆ తిండుబోతు తనపు ఆలోచనతో, కరెక్ట్గా చెప్పాలంటే పలకకూడని మాటలు, కోరకూడని కోరికల వైపు వెళ్ళిపోతున్నారు. ప్రియులరా, జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు వాక్యం వింటున్న మన ఆత్మీయ జీవితాలు మాంసాపేక్ష లేదా భోజనాపేక్ష అని పెట్టుకోండి టైటిల్. మొదటిది, ఈ భోజనాపేక్ష చాలా ప్రమాదకరమైంది. అపోస్తులుడైన పౌలు గారు దీని కొరకు ఒక మంచి క్లారిటీ ఇచ్చారు. భోజనాపేక్ష కోసం చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. వారి కడుపేవారు దేవుడు అని అనుకుంటారట వీరు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయములో ఉంటుంది. వారి కడుపేవారు దేవుడుగా బ్రతికేవారు. పౌలు గారు ఏమంటారో తెలుసా? 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో, భోజనము నిమిత్తము, చూడండి, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. భోజనమును బట్టి, చదివారా? 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. మైక్ తీసుకొని చదవండి. భోజనమును బట్టి మనము దేవుని ఎదుట మెప్పు పొందము. జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఎంత ఖరీదైనటువంటి భోజనం తింటున్నా, రెస్టారెంట్కి వెళ్ళినా, లేదా నీ ఇంటికి వచ్చిన గెస్టులకి ఎంత ఖరీదైన భోజనం పెడుతున్నా, భోజనమును బట్టి మెప్పు కలగదట. తర్వాత 10వ అధ్యాయం 31వ వచనంలో, భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు. అంటే భోజనం చేయమన్నాడు, వద్దంట్లా. భోజనం చేయాలి. విలువైన పదార్థాలు, ఖరీదైనవి క్రైస్తవుడు తినడంలో తప్పులేదు. తినమని దేవుడు చెప్పాడు కదా. ఆయన తినమని చెప్పిన వాటిలో ఖరీదైనవి ఉన్నాయి, అందరికి అందుబాటులో ఉన్నవి కూడా ఉన్నాయి. తినమన్నాడు, కానీ ఆపేక్ష పెంచేసుకోవద్దు. అది లేకపోతే జీవితం లేదేమో అన్నట్టుగా బెంగపెట్టుకోవద్దు. ఇప్పుడే తిని మరలా రేపటి కోసం, ఎల్లుండి కోసం, ఈ మాంసం కోసం ఆలోచించొద్దు. దేవుడు ఇచ్చాడు కదా, ఈనాడు తృప్తిపరచుకో. తర్వాత ఇంకొక మంచి మాట ఉంటుంది. రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. అక్కడ భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. ఇది అసలైన రూల్. మాంసాపేక్ష, భోజనాపేక్ష ఎందుకు వద్దనంటే, నువ్వు ఒక రిట్రీట్కి వెళ్ళావు, లేదా ఒక కూటానికి వెళ్ళావు, ఒక ప్రార్థనకి వెళ్ళావు, ఒక పెళ్లికి వెళ్ళావు, క్రైస్తవ కార్యక్రమానికి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత నీ ఆపేక్ష, నీ ఆశ, నీ కోరిక దేని మీద ఉండాలనంటే, అక్కడ జరుగుతున్న ఆరాధన ఎంత క్రమంగా జరుగుతుంది, అక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అక్కడ ఆత్మీయంగా నేను ఏం నేర్చుకున్నాను అనే ఆలోచన మీద ఉండాలి. విచారకరమైన విషయం ఏంటంటే, ఒక రిట్రీట్ కానీ, ఒక మీటింగ్ కానీ వెళ్తే అక్కడికి వచ్చిన సేవకుడు మంచి వాక్యం చెప్తారు కదనంటే, వాక్యం చెప్పారండి బాగుంది, కానీ భోజనాలు బాగాలేదండి అన్నే. వాక్యం చెప్పారు, చాలా మంచి వాక్యం చెప్పారు, కానీ భోజనం బాగాలేదు. అక్కడ అడగకపోయినా అంటే ఏముందో, నీ ఆసక్తి, నీ ఆపేక్ష దేని మీద ఉంది? ప్రభువు వాక్యము మీద లేదు. రిట్రీట్ గురించి మాట్లాడితే అక్కడ ఉన్న క్రమశిక్షణ గురించి నువ్వు నేర్చుకోవాలి. అక్కడ స్త్రీల రిట్రీటా, యవ్వన రిట్రీటా, పురుషుల రిట్రీటా, ఫ్యామిలీ రిట్రీటా, అక్కడ చెప్పబడిన రూల్స్ ఏమున్నాయి, అక్కడ పాటించిన వాక్య నియమాలు ఏమున్నాయి, అది నీకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంది, లేదా వచ్చిన దైవజనుడు లేదా దైవజనురాలు రాంగ్ ఏమన్నా చెప్పారా, ఇది కదా నువ్వు నేర్చుకోవాల్సిన విషయం.
భోజనం బాలేదు, లేదా ఆ రోజు భోజనాలు అయిపోయి అది నువ్వు ప్రాపగాండా చేయాల్సిన పని లేదు. వాక్యం కొరకు ప్రాపగాండా చేయి. చెప్పబడిన సందేశం గురించి మాట్లాడు, వచ్చిన దైవజనుని విధానం గురించి మాట్లాడు, అక్కడ జరిగించబడిన క్రమశిక్షణతో కూడిన పరిచర్య గురించి మాట్లాడు. ఇది ఎప్పుడు మాట్లాడతావనంటే భోజనాపేక్ష లేనప్పుడు. సువార్త కోటానికి వెళ్ళామనంటే, ఇప్పుడు ఎండకోటకి వెళ్తాం, అక్కడ మనము కాకినాడ లాంటి భోజనాన్ని, అసలు భోజనం ఉన్నా లేకపోయినా ప్రభువా నీ పరిచర్య చేయడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఈ అభిప్రాయములో దేవుని సువార్తలో ఉండాల్సింది. భోజనాలు బాగాలేదు, అది ఎవరు అడిగారు నిన్ను? అది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది, అది కాదు నువ్వు ఇవ్వవలసిన సాక్ష్యం, అది కాదు ప్రభువు మన నుండి ఆశించేది. నీ ఆపేక్ష అక్కడ ఎంతమందికి సువార్త ప్రకటించావు, అక్కడ ఎంతమందికి నువ్వు పట్టుకెళ్ళిన భోజనం వడ్డించావు, ఎంతమందికి ఆత్మీయమైన ప్రేమని కనుపరిచావు. ఇది దేవుడు కోరుకుని. భోజనము నిమిత్తం ఏం చేయకూడదు? దేవుని పనిని పాడు చేయకూడదు. చాలా ప్రమాదం. భోజనము వలన దేవునికి మహిమ కలగదు. జాగ్రత్తగా గమనించు. భోజనమును బట్టి, ప్రభు వాక్యంలో ఉన్నమాట కదా, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందాం. ఈ సంవత్సరం బాగుందన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంది అనుకోండి, వెంటనే డైలాగ్ ఏమైపోద్ది? ఇప్పుడు బాగున్నాయండి, లాస్ట్ ఇయర్ అదేంటి, అదే నోరు కదా. భోజనం చాలా ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్తుంది. గనుక దేవుని పని మీద మనం దృష్టి పెట్టాలి. అందుకే యేసుప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు ఏమన్నారనంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందాం అనే ఆలోచన తీసివేసి మొదట దేవుని రాజ్యమును గూర్చియు దేవుని నీతిని గూర్చియు వెతకండి అని అన్నాడు. నువ్వు బలంగా దేవుని పరిచర్య చేస్తే, నువ్వు నమ్మకంగా దేవుని పరిచర్య చేస్తే, ఒకవేళ నువ్వు వెళ్ళిన మీటింగ్లో అందరికీ భోజనం బాగోపోవచ్చేమో, నువ్వు తింటే అది మధురంగా మార్చే దేవుడు తెలుసా. ఖచ్చితంగా చేస్తాడు ఆయన. కానీ భోజనం ఎప్పుడు పెడతారా? భోజనం వద్దు. ముఖ్యంగా ఆ క్రేవింగ్ అస్సలు విశ్వాసికి ఉండడానికి వీలు లేదు. అపోస్తులుడైన పౌలు గారు పరిచర్య భారం గురించి చెబుతూ, ఆయన ఆపేక్ష గురించి చెబుతూ, నేను ఉపవాసాలు ఉన్నాను, నేను కొరడా దెబ్బలు తిన్నాను, నేను అరణ్య ప్రయాణాలు చేశాను, నేను ఒంటరిగా ఉన్నాను, ఎన్ని అనుభవాలు చెబుతున్నాడో. అది ఆసక్తి అంటే, అది ఆపేక్ష అంటే. దేవుని రాజ్యము కొరకు నేను ఎంత ప్రయాసపడాలో దానికి మించి చాలా ఎక్కువ కష్టపడ్డాను, కానీ నాకు అది చాలు అనిపించడం లేదు. ఇంకా భారము నాలో పెరిగిపోతుంది. ప్రియమైన వారులారా, మరలా చెబుతున్నాను, శ్రేష్టమైన పదార్థాలు మన ఇంటిలో, మన ఫంక్షన్స్లో ఉండాలి, కానీ అది మేజర్ టాపిక్ అవ్వకూడదు. ఆధ్యాత్మికత, దైవరాజ్య సంబంధమైన భారం, దేవుని పరిచర్య, దేవుని పని. ప్రియమైన వారులారా, రెండవది దేవుని వాక్యంలో ఉన్న జ్ఞాపకం చేసుకుంటే ధనాపేక్ష. మాంసాపేక్ష మొదటిది, రెండవది ధనాపేక్ష. చూడండి, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలలో, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములైన హానికరములైన దురాశలలో పడుదురు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. పౌలు గారు పత్రికలలో ఇంకో మాట అంటారు, ధనాపేక్షని విగ్రహారాధనతో పోలుస్తారు. సో ప్రియమైన వారలరా, నువ్వు కష్టపడాలి, తల్లిదండ్రులుగా నీ బిడ్డల కొరకు నువ్వు సంపాదించాలి, వారికి స్వాస్థ్యముగా కొంత ఖచ్చితంగా నీ శక్తి లోపము లేకుండా సిద్ధపరచాలి. కానీ బ్రతుకంతా సంపాదన తప్ప దేవుడు, దేవుని రాజ్యము, దేవుని పని ఏ భారము నీకు లేకపోతే అది దేవుడు మెచ్చుకునేది కాదు. దేవుడు నీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు? కష్టపడడానికి జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? సామర్థ్యం ఎందుకు ఇచ్చాడు? చక్కటి జీతంలో దేవుడు నేను ఎందుకు ఉంచాడు? సంపాదించుకుంటావనే. కానీ సంపాదనే దేవుడు అవ్వడానికి వీలు లేదు, పనే దేవుడు అవ్వడానికి వీలు లేదు.
నీ ఆపేక్ష ధనం అవ్వకూడదు. నీకివ్వబడిన ధనముతో దేవుని రాజ్యము కొరకు నువ్వు ఎంతవరకు పని చేయవలసి ఉన్నదో దాని మీద నీవు దృష్టి పెట్టాలి. ప్రియమైన వారలారా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అంటాడు, మీరు విగ్రహారాధన సంబంధమైన వాటిని నాశనం చేస్తున్నప్పుడు ఆ విగ్రహాల మీద వెండి బంగారు ఆభరణాలు ఉంటాయి, వాటిని మీరు ఆశించడానికి వీలు లేదు అని అంటాడు. అంటే వెండి బంగారమును సంపాదించుకునే ఆపేక్ష కూడా సరి అయినది కాదు. పరిశుద్ధ గ్రంథ చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కష్టపడి పని చేశాడే తప్ప తన జీతాన్ని తీసుకోలేదు. తనకి రావాల్సిన అధికారికి రావాల్సిన జీతాన్ని తీసుకోలేదు. ఎవరు? పరిశుద్ధ గ్రంథ చరిత్రలో అధికారికి రావాల్సిన జీతాన్ని తీసుకోకుండా తన జీతాన్ని కూడా పరిచర్య కోసం ప్రజల కోసమే ఖర్చు పెట్టిన నాయకుడు నెహెమ్యా. 5వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటాడు, అధికారికి రావలసిన ధనమును కూడా నేను ఆశించలేదు, ఆపేక్షించలేదు అని అంటాడు. ఎంత గొప్ప ఆసక్తో! దేవుని పని కోసం నువ్వు నిలవబడినప్పుడు నువ్వు ఇలాంటి సిద్ధపాటు త్యాగము చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది తప్ప నువ్వు దానిని ఆపేక్షించడానికైన మనస్సుతో నువ్వు ఉండకూడదు. ప్రియమైన వారలారా, ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనము కలిగి ఉండవలసినవి నేర్చుకోవాల్సిన వారమైనా కనుక ఇంకొక 2 చెప్తా. 3వది ఏంటనంటే శరీర ఆపేక్ష. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, గలతీ పత్రిక 5:17లో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు శరీరానికి ఆత్మకి ఫైటింగ్ అట. కనుక ఆ కిందకు చదువుకుని వెళ్తే శరీర కార్యములు స్పష్టంగా ఉన్నవి అని అంటాడు. అట్టి శరీర కార్యములను మనం అనుసరించడానికి వీలు లేదు. ఒకవేళ శరీర కార్యాలను అనుసరిస్తే ఒక ప్రమాదం ఉంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో విత్తువాని ఉపమానములో యేసు ప్రభువారు ఒక సందర్భాన్ని వివరిస్తున్నారు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, ఆ ముండ్ల పొదలలో విత్తబడిన వారి కొరకు మాట్లాడుతున్నాడు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. ఇతర ఆపేక్షలు అంటే భోజనము, ధనము, ఐహిక అంటే మానసిక ఒత్తిడి, ఇవి కాకుండా ఇంకా చాలా వచ్చేస్తాయంట కొన్నిసార్లు. సో వాక్యము నీ పరిస్థితిని బాగు చేస్తుంది అని దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నా, నీ జీవితాన్ని దేవుడు మార్చబోయే విధానం కొరకు స్పష్టంగా నీకు వివరిస్తూ ఉన్నా, నీలో ఉన్న ఐహిక విచారాలు, ఇతర కోరికలు, ఇతర ఆపేక్షలు ప్రభు ఉద్దేశము నీకు కనబడకుండా చేసి ఎదుగుతున్న ఆత్మీయ వ్యవస్థని అణిచివేసి ముళ్ళ తుప్పలు ఎక్కువ పెరిగిపోయి దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు నడిచే అవకాశంలోకి తీసుకెళ్ళిపోతాయి. అందుకే ఇతరమైన ఆపేక్షలు ఏమైనా ఉన్నాయేమో, దేవుని వాక్యం కంటే ఎక్కువగా నిన్ను బాధిస్తున్నాయి, నీవు దృష్టి పెడుతున్న సంగతులు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేసుకోవాలి. అట్టి ఆపేక్షలను విడిచిపెట్టగలగాలి. విడిచిపెట్టకపోతే ఎంత మాత్రము కూడా మనము అభివృద్ధి చెందలేం. ప్రియమైన వారలారా, ఫైనల్గా ఇంకొకటి చెప్తానన్నాను కదా, ఇంకొకటి చెప్పిన తర్వాత అసలు మనం వేటిని ఆపేక్షించాలి, ఎలాంటి ఆపేక్ష కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితము వర్ధిల్లుతుంది, ప్రభువు అసలు దేనిని కలిగి ఉండమంటున్నాడో అర్థమవుతుంది. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. చాలా మంది మనుష్యుల మెప్పును ఆశిస్తారట. యోహాను సువార్త 12వ అధ్యాయం 40 చదువు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చూడండి, 5వది ఏంటనంటే మనుష్యుల మెప్పును
ఆశించే సమాజం. మనుష్యుల మెప్పును ఏదైనా పాట పాడితే, వాక్యం చదివితే, కానుకిస్తే, ప్రార్థన చేస్తే, భోజనం వడ్డిస్తే, పరిచర్య చేస్తే, ఏది చేసినా ఎలా ఇచ్చాను, వినబడిందా పేరు, ఎలా పాడాను? మనుష్యుల మెప్పు ఎప్పుడైతే నువ్వు కోరుకుంటున్నావో ఖచ్చితంగా అక్కడ దేవునికి మహిమ ఉండదు. నువ్వు పాడింది దేవుని పాటే, కానీ నువ్వు ఏ మహిమ కొరకు పాడావు? నీ మహిమ కొరకు పాడుకున్నావు, నీ మెప్పు కొరకు పాడుకున్నావు, నీ పొగడ్త కొరకు పాడుకున్నావు. అక్కడ దేవునికి మహిమ రాదు. అందుకే ఎవరైనా పాస్టర్ గారు మంచి పాట పాడారంటే దేవునికి మహిమ అండి అంటాను నేను. అంతే, దేవుని కృపండి అంటాను. థ్యాంక్స్ అండి నన్ను అనలేను, భయం వేస్తుంది నాకు ఆ మాట అనడానికి. కారణం ఏంటంటే స్వరం ఇచ్చింది ఆయన, రాగం ఇచ్చింది ఆయన. ఈ రాగము స్వరం ఉన్న జీవం లేకపోతే శవమే కదా. ఆ జీవాన్ని పెట్టి పాడడానికి అనుమతి ఇచ్చేది ఆయన. కనుక ఒకటే, భోజనం చేసినా, పానం చేసినా, ప్రార్థన చేసినా, కానుకిచ్చినా, నీ జీవితాన్నే ఒకవేళ సేవకు సమర్పించుకున్నా సరే దాని మూలంగా దేవునికే మెప్పు కలగాలి, మహిమ కలగాలి. నీ పేరు గంభీరంగా వినబడిపోతుందంటే అక్కడ అసలైన ఆయన పేరు వెంటలేదు, అది నువ్వు గమనించట్లేదు. సో ప్రభువు చెబుతున్నాడు, ఆపేక్షలు చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి చాలు. దేవుని చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుందాం. కానీ ఏ ఆపేక్షలు కలిగి ఉండాలో తెలుసా? ముఖ్యంగా చదవబడిన భాగంలో రాత్రి మరలా ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను భలే బలపరిచాడు. ఎందుకనంటే మోషే గారు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసిన తీరు నన్ను ఆలోచింపజేసింది. మోషే గారు దేవుని అడిగిన విధానం ఆలోచింపజేసింది. మోషే గారు దేవుని కొరకు దేవుని స్థానములో నిలిచి ఇశ్రాయేలులతో మాట్లాడుతూ, మరలా ఇశ్రాయేలుల పక్షంగా నిలిచి దేవునితో మాట్లాడుతున్న ఆ తీరు నన్ను చాలా ఆలోచింపజేసింది. ఇశ్రాయేలీలందరూ మాంసాపేక్షతో మోషేను దేవుణ్ణి కూడా సనుక్కుంటూ కోపం రప్పిస్తూ ఉంటే, చూడండి, యెహోవాకు కోపము వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటే 11వ అధ్యాయములో 10వ వచనం చదువుదాం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారమునొద్ద వారు ఏడవగా యెహోవా కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. మాంసాపేక్షతో ఏడవటం లేదా ఐగుప్తు కొరకు ఏడవటం దేవునికి, మోషేకి కూడా చాలా చెడ్డదిగా, భారంగా అనిపించింది. ప్రియులరా, ఎప్పుడైనా సరే నువ్వు గమనించాలి, లోకములో, లోక పరిస్థితుల్లో, అక్కడ ఒకవేళ బస్సులో వెళ్తున్నావు, బండి మీద వెళ్తున్నావు, నడుచుకుంటూ వెళ్తున్నావు, అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యంగ్యమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి శబ్దాల మధ్య విచ్చలవిడితనం కనబడుతున్నప్పుడు ఒకసారి చూద్దాం అని బండి స్లో చేయడం, చూడడం కాదు. నిజానికి అది చూచినప్పుడు నీ మనసు ఎలా అయిపోలో తెలుసా? చలించిపోవాలి. అయ్యో, సత్యమైన దేవుణ్ణి ఎరుగక, క్రమము ఇచ్చే దేవుని ఎరుగక అక్రమముగా ప్రవర్తిస్తున్న ఈ పరిస్థితి ఎంత ఘోరం, ఎంత విచ్చలవిడితనములతో ఉన్నారు ప్రభువా అని ఆవేదన చెందాల. ఆ భారం ఎవరిదో తెలుసా? దేవుంది. కోపం రావాలా, ఆ కోపం ఎవరిదో తెలుసా? దేవుంది. మోషే అలా ఫీల్ అయ్యాడు. ప్రియమైన వర్లరా, ప్రభువు చెబుతున్నాడు, మోషే గారు ఆ సందర్భాన్ని చూసినప్పుడు మోషే గారికి ఒక భారమైన ప్రార్థన వచ్చింది. చూడండి 11వ వచనం నుండి. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను,
నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడలా నన్ను చంపుము, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడలా నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. చూడండి ఏ రకమైన ప్రార్థన ఇది అనంటే భారముతో కూడిన ప్రార్థన. ఈయన ఏ భారమును ఆపేక్ష కలిగి ఉన్నాడనంటే నా భారమును పంచుకునేవారు నాకు కావాలి. నేనొక్కనే ప్రార్థన చేయడం కాదు, నేనొక్కనే భారము వహించటం కాదు, ఈ సర్వ సమాజములో కొందరైనా భారము వహించి ప్రార్థించేవారుంటే బావుండు. వీరిని నేనేదో కన్నట్లు నేనే భారం వహిస్తున్నాను, ఎవరికి ఈ భారము పట్టలేదు అని ఆవేదన చెందుతున్నారు. మొట్టమొదట నేను ఇది నేటి క్రైస్తవ సంఘానికి అన్వయించుకుంటే దైవజనుని ఆవేదనగా, కొందరు సంఘ నాయకుల ఆవేదనగా నాకు అర్థమైంది. కొన్నిసార్లు సంఘాలు అభివృద్ధి అవ్వట్లేదు అని అంటే ఓకే, దైవజనునికే లేదా కొందరు నాయకులకే లేదా సంఘములో కొన్ని కుటుంబాలకే భారం ఉంటే పరిచర్య అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇంత ప్రార్థన మనం ఆలోచించదగిన ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఇంత భారంగా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక పరిష్కారం ఇచ్చాడు. ఏంటి ఆ పరిష్కారం అంటే 70 మందిని న్యాయముగా నమ్మకంగా ఉండే వ్యక్తులను ఏర్పరచుకో, వారిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకురా అని అన్నాడు. 70 మంది వచ్చారు, అందులో 2 తప్పిపోయినా అందరి మీదకి మోషే మీద ఉన్న అభిషేకములో 1 పాలు, 2 పాలు కాదు, 1 పాలు మాత్రమే అభిషేకాన్ని దేవుడిచ్చాడు. ఇచ్చిన తర్వాత అందరూ ఆత్మతో నింపబడి ప్రవచించారు. ఓకే, అంతవరకే. విచారకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ అభిషేకం తర్వాత అయినా కూడా మోషే గారు రండి మనము ప్రజల పక్షంగా ప్రార్థన చేద్దామని ఏకీభవించలేదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మోషే గారు ఏం ప్రార్థన చేశారు అక్కడ? నా ఒక్కడికే భారమా? భారముగా ఉండే వ్యక్తులు కావాలంటే ఏర్పరచుకోవయ్యా అని అన్నాడు. ఏర్పరచుకున్న తర్వాత 70 మంది మీద కూడా దేవుడు అభిషేకం ఇచ్చాడు. అందరూ ఆత్మతో నింపబడ్డారు, అందరూ ప్రవచించారు. కానీ మోషేకు సహకారులుగా ప్రార్థించడానికి మరలా ఎవరో లేరు. చాలా ఆవేదన కనబడుతుంది అక్కడ. బహుశా నేను అనుకుంటాను ఆ సంఘటన ఆ 70 మంది ప్రార్థన చేస్తుంటే వేరేలా మారేదేమో. ఆ 70 మంది ఆత్మపూర్ణులు అంటే జూనియర్ మోజెస్లు అనమాట వాళ్ళందరూ. ఈయన అభిషేకములో 1 పాలు వారి మీదకి వచ్చింది అంటే వీరు జూనియర్ మోషేలు. వీళ్ళందరూ గనక ప్రార్థన చేస్తూ ఉంటే ఆ క్రిందకి చదివినప్పుడు కిబ్రోను హత్తావా అని ఆ ప్రాంతానికి పేరు పెట్టవలసిన పరిస్థితి. ఈ మాంసాపేక్షతో దురాశతో వారు ఆశించి దేవుని సన్నిధిలో వారి జీవితాలను నష్టపోయారు. వీరందరూ నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆ ఇశ్రాయేలు సర్వ సమాజము మారు మనస్సు పొందుండేవారేమో, వారి తత్వము మారి ఉండేదేమో, వారి ఆలోచన సరళి మారి ఉండేదేమో. ప్రార్థించడానికి మోషే ఒక్కడే ఉన్నాడు తప్ప మిగిలిన వారెవరికి భారం లేదు. నేను ఇది చదివినప్పుడు నాకు వెంటనే మరలా పౌలు గారి దగ్గరికి వెళ్ళాలనిపించింది. పౌలు గారు కూడా చెబుతారు కొరింథీ సంఘానికి, కొరింథీ 2వ పత్రిక అంతటికి మూలవాక్యం అది. 2వ కొరింథీ పత్రిక అంతటికి 11వ అధ్యాయం 28వ వచనం మూలవాక్యం. ఆయన పరిచర్యక ఒక రీతిగా మూలవాక్యం కింద కూడా భావించవచ్చు. ఏమిటట? ఇవియునుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు నాకు కలదు.
సంఘముల కొరకైన చింత, సంఘక్షేమము కొరకైన చింత, నూతన ఆత్మల పంట కొరకైన చింత, నశించిపోతున్న ఆత్మలను రక్షించు కొరకైన చింత, దేవుని యొద్దకు కొందరిని నడిపించాలి అనే ఆపేక్ష. పౌలు గారికి ఉన్న ఆపేక్ష ఒకటే, సంఘం బాగుండాలి, విశ్వాసులు బాగుండాలి, వారు నిరంతరము ఫలిస్తూనే ఉండాలి. ఎలా అనంటే, పోయిన వారం వాక్యంలో మనం చదివాం కదా, యెషయా గ్రంథం 54లో చెప్పినట్లు, గుడారము విశాలపరచబడుతూ వెళ్ళిపోవాలి, మేకులు సరిహద్దు దాటుకుంటూ పాతాలి మరలా పొడుగు చేయాలి, పాతాలి పొడుగు చేయాలి, టెంట్ తాళ్ళు పొడుగు చేయాలి, మేకులు తెగొట్టాలి, మళ్ళా పొడుగు చేయాలి, మళ్ళా తెగొట్టాలి. అంటే సరిహద్దు విశాలపరచబడుతూ పరిచర్య భారము పెరుగుతూ ఇంకా విస్తృతించబడుతూ పరిచర్య వెళ్ళాలి. అది పరిశుద్ధాత్మని ఆశ. ఆ భారము విశ్వాసిలో ప్రారంభము కావాలి. విశ్వాసిలో, కుటుంబములో, సంఘములో, దైవజనుల్లో, సంఘ నాయకులలో ఈ ఆత్మల భారం అనేది మెయిన్ టాపిక్ అయిపోవాలి. ఆ ఆపేక్ష, ఆత్మల పంట కొరకైన ఆపేక్ష, ఆత్మల కొరకైన మంట మనలో రగిలినప్పుడు పరిశుద్ధాత్ముడు దాని కొరకైన నడిపింపు మనకే ఇస్తాడు. ప్రియమైన వారులారా, పోయిన వారం కేరీ గారి గురించి ప్రసంగం చేశాను కదా. ఆ ప్రసంగం యాక్చువల్గా ఎవరు కూడా నన్ను ఒక్క సహోదరి మాత్రం ప్రశ్నించింది, పాస్టర్ గారు కేరీ గారు ప్రసంగం చేశారు అని మాత్రం చెప్పారు, అసలు ఆ ప్రసంగం అయిన తర్వాత ఫినిషింగ్ ఏమైంది అని అడిగిందాము. నాకు చాలా సంతోషమైంది. ఎవరైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ 30-31 తారీఖులలో మే నెలలో ఉజ్జీవ సభల్లో కేరీ గారికి అవకాశం వచ్చిందని చెప్పాను, అవునా? సో 31వ తారీఖు చివరి ప్రసంగం ఆయనకి ఇచ్చారు. ప్రసంగం అయిన తర్వాత ఆయన ప్రసంగం అంతా చేసింది ఆయన ఒకటే, గుడారము విశాలపరచబడడం అని అంటే సార్వత్రికమైనటువంటి దర్శనానికి వెళ్ళిపోవాలి. నువ్వు కేవలం ఇంగ్లాండ్కి పరిమితం అవ్వద్దు, నువ్వు కేవలం జర్మనీకి పరిమితం అవ్వద్దు, నువ్వు కేవలము లేదా నీ దేశానికి, నీ పట్టణానికి పరిమితం అవ్వద్దు, ప్రపంచమే నీ కుటుంబం అయిపోవాలి, వారందరి కొరకైన భారం నీలోనికి రావాలి. ఇలాంటి ఉద్యమమైన ప్రసంగం చేసిన తర్వాత అందరూ దైవజనులు లేచారు, చాలా అప్రిషియేట్ చేశారు. వండర్ఫుల్ కేరీ, నీవు గొప్ప ఉద్యమంతో ప్రసంగం చేసావని అక్కడ నడిపిస్తున్న దైవజనులు, మనము పరిచర్య కోసం, దేవుని కోసం ఏదో చేద్దామనంటే అందరూ లేచారు, వారి వంతు కానుకలు ఇచ్చారు, 2 సంఘాలను దత్తత తీసుకున్నారు, 2 మందిరాలను కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు, అంతా అయిపోయింది. అప్పుడు ఆండ్రూ పుల్లర్ అనే దైవజనుడు వచ్చి అంటున్నారట, కేరీ ఆర్ యు హ్యాపీ, ఓకేనా, నువ్వు చేసిన పరిచర్యకి, నీ ప్రసంగానికి వచ్చిన రెస్పాన్స్ బాగుంది కదా అని అన్నారట. కేరీ గారు ఆండ్రూ పుల్లర్ గారి చేతులు 2 పట్టుకొని, ఇంతేనా, అన్యజనుల రక్షణ కోసం ఇంకేమీ చేయలేమా, కేవలం 2 మందిరాల కోసమా నా భారం, నా పరిచర్య అని ఏడ్చి కన్నీరు కారిస్తే ప్రభావం ఈయనలో నుండి ఆయనలోనికి వెళ్ళి ఆండ్రూ పుల్లర్ గారి యొక్క దర్శనాన్ని మార్చేసి కేరీ ఇండియా రావడానికి మార్గము సరళమైంది. ప్రియమైన వారలారా, కేవలం ఆ కొద్ది రెస్పాన్స్ కాదు ప్రభు ఆశించేది. విన్న వెంటనే వాక్యానికి లోబడిపోయి ఉద్రేకంగా ఏదో ఒకటి ఇచ్చేసి చల్లారిపోవడం కాదు దేవునికి కావాల్సింది. ఇంకా ఏదో నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. నీ నుండి ఆయన కోరుకుంటున్న కోరిక వేరు, నువ్వు కోరుకుంటున్న కోరికలు వేరు, నువ్వు ఆశిస్తున్న వేరు. నీ జీవితంలో ఉన్న భారం అంతటా ఆయన తీసివేస్తాడు. నువ్వు ఏ కష్టంతో వచ్చావో, ఏ పరిస్థితితో వచ్చావో, ఏ అవసరతతో వచ్చావో ఆయన నిశ్చయంగా నీ స్థితిని మార్చగలిగిన వాడే. నీ ఆపేక్ష మారిపోవాలి, నువ్వు ఆశించే తీరు మారిపోవాలి. కేరీ గారు ప్రపంచాన్నే సంఘంగా చూడగలిగాడు, ప్రపంచాన్ని తన ఇల్లుగా చూడగలిగాడు, పౌలు గారిలాగా. ఆ మాట చదివినప్పుడు నా హృదయం ద్రవించిపోయింది. ఇంతేనా, అన్యజనుల రక్షణ కోసం ఇంకేమీ చేయలేమని ఏడ్చాడట. చాలా మంచి ప్రార్థనాపరుడు డాక్టర్ విలియం కేరీ గారు. ప్రియులరా, ఇక్కడ కూడా భారంతో మోషే గారు అంటున్నారు, నేను ఒక్కనేనా భారంగా ఉంది, నాకేనా ఈ భారం,
మాంసాపేక్షతో ఏడుస్తున్న వారితో కలిసి అందరూ ఏడ్చేస్తున్నారే. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని కార్యాలు మర్చిపోయారు. ఎక్కడి నుంచి దేవుడు వారిని తీసుకొచ్చారో దాని దగ్గరకు మరలా వెళ్ళడానికి చూస్తున్నారే అని చాలా రోషం వస్తుందో ప్రక్క. ఏమో నేను గబుక్కున కోపబడితే నా కోపాన్ని బట్టి మరలా నా ప్రజలు శిక్షించబడతారేమని భారంతో ఏడుస్తున్నారు ఏమనలేక. ఓ పాట ఉంటుంది ఈ సందర్భాన్ని బట్టి, సియోను పాటలు సంతోషముగా. అందులో 2 చరణాలు మనల్ని ఆలోచింపజేయాలి. ఐగుప్తును గట్టిగా అరణ్యవాసులై ధరలో ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు నాడుపై నిత్య నివాసము లేదిలలోన ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లు. దేవునికి మహిమ కలుగునుగా. అసలు ఇశ్రాయేలీయులని ఐగుప్తు దాసత్వము నుండి, బానిసత్వము నుండి, చెర నుండి, బలహీన స్థితి నుండి దేవుడు వారిని స్వతంత్రులుగా చేస్తే ఐగుప్తులో ఆనియన్ ఉంది, ఐగుప్తులో కుకుంబర్ ఉంది, ఐగుప్తులో అది ఉంది. పరలోక రాజ్యపు మన్నా కంటే 2 రోజులు బయట ఉంటే కుళ్ళిపోయే కుకుంబరు వారికి ఎక్కువైంది. మీకు తెలుసా, కేరళ దోశ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కుళ్ళిపోతుంది, కాకరకాయ ఫ్రిడ్జ్లో పెట్టినా కుళ్ళిపోతుంది. కొన్ని వెజిటబుల్స్ వాళ్ళు కోరుకుంటున్న ఎంత స్వల్పమైనవో చూడండి. దోసకాయ ఎంతమందికి ఇష్టం అసలు? మా వాళ్ళు అంటున్నారు చిచి అంటున్నారు. ఇశ్రాయేలీలకి ఎంత ప్రీతి పెంచుకున్నారో అంటే వెజ్ నాన్ వెజ్ అని లేదు, భోజనాపేక్ష, ఐగుప్తు మీద ఆపేక్ష, ఐగుప్తు స్వాతంత్రము లేని ఆ దాసత్వం వైపు వీరు ఆశగా చూస్తున్నారు. దేవునికి ఎందుకు కోపం వచ్చింది అనుకుంటున్నారు? మాంసం పెట్టలేక కాదు, మాంసపు కడుపు నిండా పెట్టారు. కిందకు చదువుకుంటూ వెళ్తే వారికి ఎత్తుగా పూరేడు పిట్టలను వేశారట. వారు సిద్ధపరుచుకొని ఒక దొంతులా ఏర్పరచుకొని కాల్చుకొని తినడం స్టార్ట్ చేశారు. ఒక ముక్క తీసి పంటి కింద పెట్టారట, అంతే. ఆ పంటి కింద పడిన వెంటనే యెహోవా కోపము రగులు కనగా. ఏమిటి అనంటే వారు దేవుడు విడిపించిన విమోచన కార్యం, దాసత్వం నుండి వారికి ఇచ్చిన స్వాతంత్రత, గద్దరెక్కల నుండి విడిపించే వారికి ఇచ్చిన రక్షణ, ఈ స్వాతంత్రము వారికి ఇచ్చి వీరి ద్వారా సర్వభూమండలానికి యెహోవాయే దేవుడు, ఆయన స్వాతంత్రం ఇచ్చేవాడని ప్రతి ప్రజకు తెలియచేయాలని ఆయన రక్షణ ప్రణాళిక అయితే, అసలు ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టేసి వదిలిపెట్టేసిన పాపం వైపు, వదిలిపెట్టేసిన దాసత్వం వైపు చూస్తున్నారు. వీళ్ళు ముందుకెళ్ళలేదుగా. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలాసార్లు చాలా తెలివిగా నేర్చుకుంటాం. ఏమనుకుంటావు తెలుసా? నేను ఇంతకు ముందే బాగున్నాను. మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకొని కాంప్రమైజ్డ్ లైఫ్ ఇంతకు ముందు ఉండి సడన్గా మారు మనస్సు పొంది దేనితోనూ అడ్జస్ట్ అవ్వలేక పరిశుద్ధాత్మను నొప్పించలేక నలిగిపోతున్నప్పుడు నీకు అనిపిస్తుంది, ఇంతకు ముందే అయితే చాలా హ్యాపీగా వెళ్ళిపోయినండి పాస్టర్ గారు, ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్ముడు నాకు అసలు నెమ్మదినివ్వట్లేదు. ఎలాగా? అవును, ఇవ్వడు. ఆయన ఉన్న చోట ఉండమంటాడు. ఆయన వద్దన్న చోట నువ్వు వెంటనే వెళ్ళిపోతూ ఉండాలి. లోకముతో కాంప్రమైజ్ అయిపోతే ఆయన నీ దగ్గర ఉండడు. అందుకు నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు లేస్తావా లేదా అని అంటాడు. నువ్వు లేవలేదనుకో ఆయన వెళ్ళిపోతాడు. నువ్వు అనుకుంటా ఆయన నాతోనే ఉన్నాడు అనుకుంటావు, సంసోన్ లాగా. పౌలు గారు అంటున్నారు, సంఘములను గుర్చిన భారం
ఉందా నీకు? కేరి అంటున్నాడు, అన్యజనుల రక్షణ కొరకైన భారం ఉంది అని అంటున్నాడు. యేసుప్రభు వారు పౌలు గారి ద్వారా చాలా చక్కటి విషయాలు రాశారు. అందులో మనం ఆపేక్షించవలసిన విషయాలు, రోమపత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, కొరింథీ 1వ పత్రిక 12-31 వచనాల్లో ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన కృపావరాలను ఆపేక్షించే కోరుకుందా నీకు? దేవుని సన్నిధికి వచ్చావు, రక్షించబడ్డావు, లేదా పుట్టుకతోనే దేవుని సన్నిధిలో విశ్వాసం ఎదుగుతున్నావు. నీ వరాలు పెరిగినాయా, చల్లారిపోయినాయా, అలా స్టేబుల్గా ఉండి మినుకుమంతా ఎదుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. వరాలు వృద్ధి పొందించుకోవాలా, తలాంతులు అభివృద్ధి అవ్వాలా. ఒకరిని రక్షించిన నీవు మరుసటి 10 సంవత్సరాలకి కనీసం 10 మంది వద్దు, నీ అకౌంట్లో ఒక 2 వేసుకోకపోతే భారము నీలో ఉన్నట్టు కాదు. ఆకాశము నుండి వివేకముతో దేవుని వెదుక వారి కోసం దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నప్పుడు లోకములో ఉన్న చెడుతనము, పాపము, వ్యసనాలు, గంజాయి, వ్యభిచారము, అత్యాచారాలు, మారణ హోమాలు, తల్లిదండ్రుల్ని స్వయంగా చంపేస్తున్న పిల్లల్ని స్వయంగా చంపేస్తున్న తల్లిదండ్రులు, వారి యొక్క రహస్య పాపపు జీవితాన్ని కల్లారా చూసేసాడనో తన కడుపున పుట్టిన కొడుకునే కూతురుని చంపేస్తున్న పిల్లలు, ఉపాధ్యాయులు, గురువులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఎంతో భారముతో ఎవరున్నారు నా పక్షంగా ప్రార్థించడానికి, వారి విమోచన కోసం అడ్డుపడి ప్రభువా నన్ను చంపేయ్ లేదా వారిని రక్షించు అని అరిచి గోల పెట్టి కన్నీరు కార్చి వేదన చెంది ప్రార్థించే భారము కలిగిన వారు ఎవరున్నారు, అలాంటి ఆపేక్ష గల వారు ఎవరున్నారని వెతుకుతుంటే ఇక్కడ కూర్చున్న నీ దగ్గరకు వచ్చేసరికి ఆ కనుదృష్టి ఆగిపోతుందా, నిన్ను దాటి వెళ్ళిపోతుందా? ఒకసారి ఆలోచించు. ఎందుకంటే సమయం లేదు. నువ్వు ఇంకా ఏదో చేద్దామని ప్లాన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ అనుకోవడానికి సమయం లేదు. దగ్గర పడిపోయింది. దినములు గడిచిపోతున్నాయి, క్షణములు దొరికిపోతున్నాయి. కొంచెమే తన సమయం అని దుష్టుడు ఎరిగి అన్ని కోణాల్లో, అన్ని పరిస్థితుల్లో వాడుకున్న ప్రతి టెక్నాలజీని, ప్రతి పరిస్థితిని వాడేసుకుంటూ నేనున్నాను అని వాడు వెర్రవీగుతున్నప్పుడు, నీవున్నావని నిన్ను బట్టి నీ దేవుని బట్టి నువ్వు సమాజంలో నిలబడేది ఎప్పుడు? భారము నీలో ఉన్నప్పుడు. ప్రియులరా, సంఘములో భారము కలిగిన కుటుంబముగా ఉండాలి. ఆత్మల భారము కలిగిన వ్యక్తి. నువ్వు దేవుని సన్నిధికి భారముతో వచ్చినప్పుడు ఆయన నిశ్చయంగా నీ భారమును తేలిక చేస్తాడు. నీ ప్రార్థన వింటాడు. మోషే ప్రార్థన విన్నాడు కదా. భారముతో మోషే ప్రార్థించినప్పుడు మోషే ప్రార్థనను బట్టి వారికి ఆహారము, పూరేళ్ళు, చక్కగా 40 సంవత్సరాలు పూరేళ్ళు తిన్నారు. మళ్ళీ వాళ్ళు దేవుడు అక్కడ కోపంగా వదిలేలా, వారికి కావలసిన నాన్ వెజ్ని చక్కగా ఇచ్చాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా వారికి వచ్చేసింది మన్నాతో పాటు. అబ్బో, ఎంత ప్రేమ కలిగిన వాడో. నిన్ను దేవుడు పోషిస్తాడండి, నీ స్థితిని మారుస్తాడండి, నిన్ను స్వస్థపరుస్తాడండి, నీ బ్రతుకును బాగు చేస్తాడండి. ఆయనకు నువ్వు చోటిస్తే, ఆయనకు నువ్వు లోబడిపోతే, ఆయన నువ్వు కోరుకుంటే. దేవుని కోరుకోవాలా, మన ఆపేక్ష దేవుడై ఉండాలి. దేవుడై ఉంటే, చిన్నప్పుడు ఒక స్టోరీ మనం వింటూ ఉంటాం. ఒక షాప్కి 2 పిల్లలు వెళ్ళారట. ఆ రోజు, ఒరే నాన్న, మీరు ఏం కొనుక్కోవద్దు, నేను ఈరోజు ఫ్రీగా ఇస్తాను, మీకు ఏం కావాలో అది ఇచ్చేస్తాను, కొట్లో ఎంత ఖరీదైనా సరే ఇచ్చేస్తాను అన్నాడు. పెద్దోడు కంగారుగా గబగబా తన సంచిలో ఎన్ని పడతాయి అన్ని చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు అలా ఇవన్నీ వేసేసుకున్నాడు. జిప్పు పడతలేదు, జేబులు అన్నీ నలిగిపోతాను కానీ అన్ని కుక్కేసుకున్నాడు. ఇంకా ఏమన్నా కావాలని అడిగాడు పెద్దోడిని. చాలా అంకుల్. అదేరా తమ్ముడు, నువ్వెందుకు కూరగట్లేదంటే అలా చూస్తున్నాడంటే సీరియస్గా. వీడు చూస్తుంటే, నువ్వేమొద్దా, ఇగో మరి నేను తీసుకున్నానే, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వాటర్ రావద్దు, అడగమని అంకుల్ చెప్పారా, నువ్వు అడగలేదు, మరి నీకు వాటర్ ఏమన్నాడు. అంకుల్, మరి నేను అడిగింది ఖచ్చితంగా ఇవ్వాలి అని అన్నాడంట. నువ్వు షాపులో ఉన్నది ఏది అడిగినా సరే ఇచ్చేస్తున్నాడంట. సీరియస్గా నువ్వే కావాలి అన్నాడంట. షాప్ ఓనర్ కావాలి, నువ్వే కావాలి. షాక్ అయ్యాడు. కారణం ఏంటి? షాప్ ఓనర్ వాడికి సొంతమైపోతే
షాప్ అంతా. పెద్దోడు చూసి, ఒరే అంకుల్ ఏం చేసుకుంటారా? అప్పుడు పెద్దోడి మీద చెయ్యేసి ఓనర్ అన్నాడంట, ఒరే నాయనా, మీ తమ్ముడు చాలా తెలివైనడు, నువ్వైతే తిన్నవి అయిపోతాయి, ఈ షాప్ నాది, ఇప్పుడు నేను ఎవరు వాడినో తెలుసా? మీ తమ్ముడు. నీకు ఏది కావాలనో తమ్ముడిని అడగాల, వాడు ఇస్తే దొరుకుతుంది. నీ ఆపేక్ష ధనము, బంగారము, మాంసము, భోజనం కాదు, అసలు దేవుడు అయిపోతే నీ ఆపేక్ష. దేవుణ్ణి కోరేసుకుంటే, దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తే, దేవుని మనస్సును నీ మనస్సుతో మమేకం చేసేసుకుంటే, ఆయన ఆలోచనలు నీ ఆలోచనలు అయిపోతే, ఆయన స్వాస్థ్యం అంతా నీరే. నీ ఇంటిలో ఆయన ఉంటే నీ బ్రతుకులో ఏ కొరత లేకుండా ఆయన చూసుకుంటాడు. నీ ఏడుపులో ఆయన ఉంటాడు, కన్నీరు తొడ్డానికి, నీతో కలిసి ఏడ్డానికి. నీకు దెబ్బ తగిలితే ఆయన ఉంటాడు, ఆయన నొప్పి భరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ స్థితిని మార్చడానికి ఈ లోకానికి ఆయన శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణునిగా వచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. మరలా చెబుతున్నాను, మోషే కొరకు 70 మంది ఏర్పరచబడ్డారు, కానీ 70 మందిలో ఒక్కరికి కూడా భారం లేదు. ఆ 70 మందికి వేరుగా ఉన్న యెహోషువకు ఉంది భారం. యెహోషువకు ఉంది భారం. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు గమనించాలి. నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. నీవు యేసయ్య లాంటి మనసుతో, యేసయ్యను కోరుకుని, యేసయ్యలాగా ఆలోచించే దృక్పథానికి వెళ్ళిపోతే, లోకాన్ని చూసినప్పుడు నీ హృదయం ద్రవించిపోతుంది. నీకు తెలియకుండానే భారము నీ హృదయంలో మంట పుడుతుంది, ఏడుపు వచ్చేస్తుంది. పాపము చూసినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది, అవిధేయత స్వభావం చూసినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. తల్లిదండ్రులను చంపిన, లేదంటే న్యూస్ చూస్తున్నప్పుడు మౌనంగా ఉండలే. ప్రభువా, ఏంటి నా సమాజం, నా రాష్ట్రం, నా ప్రాంతం, నా ప్రజలు ఇలా అయిపోయారని కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రతి నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటావు. ఆ భారం లేకపోతే దేవుని రాజ్యాన్ని మనం కట్టలేం. పౌలు గారు, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అని అంటూ, నాకు భలే నచ్చింది ఈ భాగం. హెబ్రీయులకు హెబ్రీయుణ్ణి, రోమీయులకు రోమీయుణ్ణి అంటే, నాకు కులభేదం లేదు, మత భేదం లేదు, ప్రాంత భేదం లేదు. నువ్వు ఏ కాస్ట్ అంటే నేను నీ కాస్టే అంటున్నాడు ఆయన, అంతే. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏ ఒంట్లు, మీ ఒంట్లే అంతే. మీది ఏ ప్రాంతం అండి, మీ ప్రాంతమే. అలా కలిసి పోవాలి కదా, అలా కలిసి క్రీస్తు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వేంటి కాదు, నీలో ఉన్న క్రీస్తు వారికి కనబడినప్పుడు నువ్వు ఏమైనా వాళ్ళకి అనవసరం. నీలో క్రీస్తు కనబడినప్పుడు నువ్వు ఏమైనా వాళ్ళకి అనవసరం. ఎందుకంటే నీలో ఉన్న క్రీస్తు అంత శక్తిమంతుడు గనుక దేవుణ్ణి అడుగుదాం. మోషేకి 70 మంది ఉన్నారు, కానీ వారి ఉపయోగం లేని వారికి ఉన్నారు. కానీ కేరి 2 అనుచరులతో గొప్ప సేవ చేశాడు. అపోస్తలుడు పౌలు గారు కానీ, యోహాను కానీ, పేతురు కానీ, భక్తులు కలిసి సేవ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రభువా, నాలో భారం కావాలి, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం కావాలి, సంఘక్షేమము కొరకైన భారం కావాలి, సువార్త పరిచర్య కొరకైన భారం కావాలి, పరిశుద్ధత కొరకైన భారం కావాలి, కృపావరముల కొరకైన భారం కావాలి. ఆపేక్షతో నేను వాటిని కోరుకునే అభిషేకం నాకు కావాలి. నువ్వు అడిగితే ఈరోజే నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించడానికి, సేవకునితో, సంఘ నాయకులతో, విశ్వాస కుటుంబాలతో, విశ్వాస గృహమునకు చేరిన వారిలో నిన్ను నీ కుటుంబాన్ని భాగస్థులుగా చేయడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. అట్టి భారము కలిగి, అట్టి ఆపేక్ష కలిగి, ప్రభువుని మాత్రమే ఆపేక్షించువారిగా, పరలోక రాజ్యంను ఆపేక్షించువారిగా, ప్రభు ప్రత్యక్షత, క్రీస్తు రాకడను ఆపేక్షించువారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకు దయచేయునుగాక. ఆమేన్.